హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ కవ్వళ్ళ పులుసు సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక అరకిలో కవ్వళ్ళని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా రెడీగా ఒక బౌల్లో రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారం, ఒక అర టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి మనం వేసిన ఉప్పు, కారం, రాళ్ళ ఉప్పు ఈ చేప ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా చేత్తో బాగా కలిపేసి ఒక గరిటెడు ఆయిల్ని వేసి మూత పెట్టి మనకి ఉండే టైమును బట్టి 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టామంటే చేప ముక్కలకు ఉప్పు, పసుపు, కారం బాగా పట్టి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మనం ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, కర్రీ చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. నేనైతే హాఫ్ అన్ అవర్ ఉంచాను. ఇప్పుడు మా గార్డెన్లో నేను ఉల్లిపాయకి చిన్న చిన్న పిలకలు వస్తే వాటిని నాటాను. వాటికి వచ్చిన ఉల్లి కాడలతో నేను ఇప్పుడు చేపల పులుసుని తయారు చేస్తున్నాను. ఇలాగా ఉల్లి కాడలను కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం రెడీగా పెట్టుకోవాలి. చేపల పులుసులో ఉల్లి కాడలు వేసామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా సరే ఇలా ఉల్లికాళ్ళు వేశారో లేదో చూడండి. వెయ్యకపోతే ఈసారి ఉల్లికాళ్ళతో ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక 2 గరిటెల ఆయిల్ని వేసి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తరువాత ఒక టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర బాగా చిటపటమని పేలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చేపల్లోని ఉప్పు, కారం, పసుపు వేసి అరగంట నానబెట్టాను. అందులో సగం చేపలను ఇప్పుడు నేను పులుసును తయారు చేస్తున్నాను. ఈ విధంగా చేప ముక్కలన్నింటినీ వేసి దాని మీదే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద టమాటాను ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేపల్లో వేసేసుకోవాలి. తాలింపు పెట్టక్కర్లేదు. ఇప్పుడు ఈ విధంగా మనం గిన్నెలో కలిపిన మసాలా ఉండిపోయింది కదా, అందులో 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. అలాగే ఇంకా మనకి పులుసు ఎక్కువ కావాలంటే మరొక కప్పు రసం కూడా పులుసుని వేసేసి ఈ విధంగా కారాన్ని మొత్తం శుభ్రంగా కలిపేసి ఈ చేపల పులుసులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ వేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేస్తాను. ఈ విధంగా మనం శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టకుండా ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ట్రై చేయండి. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మరొక కప్పు వాటర్ని వేసి ఇప్పుడు మనం మళ్ళీ బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు బాగా పులుసుని మరగనివ్వాలి. ఈ విధంగా చక్కగా పులుసు మరుగుతూ ఉంటే మంచి కమ్మనైన చేపల పులుసు వాసన వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం బాగా కలిపేసి మధ్యలో ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని సరిపోతే యాడ్ చేయండి. లేదంటే ఆ ఉప్పే నాకైతే సరిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఈ పులుసులో యాడ్ చేసేసి మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఉంచామంటే గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఉల్లికాళ్ళ కవ్వళ్ళ పులుసు రెడీ అయిపోయింది. అంతేనండి. చాలా సింపుల్గా, తేలిగ్గా, టేస్టీగా ఉండే ఉల్లికాడలు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చేపలను పులుసుని అన్నంలో వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్తో ఉంటుంది. చూసారు కదా, కవ్వళ్ళు ఉల్లికాడల పులుసు రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.